తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా. సో దానికి మనం ఎంతో కొంత మన కాలేజ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి సార్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ది నేమ్ ఆఫ్ TSAT ఇన్ మై 2015-16 పీరియడ్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఇయర్, మస్ట్ బి అరౌండ్ దట్ ఇయర్ ఓన్లీ. సో అప్పుడు వినడం జరిగింది. సో అప్పుడు ఐ డిడ్ మై పార్ట్. నేను ఏవైతే రిసోర్సెస్ ఫాలో అవుతున్న ఆథర్స్ ఏంటి, వాళ్ళు ఏ బుక్స్ రాశారు ఏందని చెప్పేసి ఒక కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో మై రిలేషన్షిప్ విత్ TSAT స్టార్టెడ్ ఇన్ 2016 or 15 and I am so glad that I am here still sharing the stage with TSAT and I am very happy. And this is a very good initiation. I am not doing brand promotion here. This is a government institution. What I am doing is I am actually creating awareness now. TSAT అనేది ఎందుకు వచ్చింది అంటే, చాలా మంది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, ఎకనామికలీ పూర్ ఉండొచ్చు, సోషల్లీ బ్యాక్వర్డ్ ఉండొచ్చు. దే డోంట్ హ్యావ్ ది ఐడియా, దే డోంట్ హ్యావ్ ది ఎనఫ్ రీసోర్సెస్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ UPSC, TSPSC తీసుకోండి, అలాగే సమ్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ తీసుకోండి, లెక్చరర్ ఎగ్జామ్స్, ప్రొఫెసర్ ఎగ్జామ్స్. సో రీసోర్సెస్ మనకి ఎకనామికల్గా ఉండవు, అకాడమిక్గా ఉండవు, బుక్స్ ఉంటే ఇవన్నీ దొరకవు మనకి. సో వీటన్నిటిని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ అవైలబుల్గా ఉంచుదామన్న ఒక ఉద్దేశంతో అందరికీ ఒక స్కిల్లింగ్ అనేది చేయాలి, జాబ్కి దగ్గర రిక్వైర్డ్ స్కిల్ అప్గ్రేడేషన్ జరగాలి, రీఇన్వెన్షన్ ఆఫ్ స్కిల్స్ జరగాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇట్స్ ఎ నోబుల్ థాట్. విత్ దట్ నోబుల్ థాట్ TSAT started and I'm very happy that TSAT started and it's continuously growing. And by seeing me inside the TSAT, you can say it is still in the buzz, because it is not losing the trend, it is still in the buzz.